మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి 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 మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షాపుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనము, మొదటి ప్రేమలో తీయందనము. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. हम रहे या ना रहे कल, कल याद आएंगे ये पल, पल ये है प्यार के पल. चल आ मेरे संग चल, चल सोचे क्या छोटी सी है जिंदगी, कल मिल जाए तो होगी खुशनसीबी. हम रहे या ना रहे याद आएंगे ये पल. हम रहे या ना रहे कल, कल याद आएंगे ये पल, पल ये है प्यार के पल. चल आ मेरे संग चल, चल सोचे क्या छोटी सी है जिंदगी, नसीबी. हम रहे या ना रहे याद आएंगे ये पल.
याद आएंगे ये पल पल, ये है प्यार के पल। चल आ मेरे संग चल चल, सोचे क्या छोटी सी है जिंदगी, कल मिल जाए तो होगी खुश नसीबी। हम रहे या ना रहे, याद आएंगे ये पल। कल मिल जाए तो होगी खुश नसीबी। हम रहे या ना रहे, याद आएंगे ये पल। हम रहे या ना रहे, याद आएंगे ये पल। తగచడు తరిగిట తదరిన తదిదీత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, నీకై నువ్వే వచ్చి వాలావే, ఇకపై తిరనాళ్ళే. గుండెల్లోన వేగం పెంచావే, గుమ్మంలోకి హోలీ తెచ్చావే, నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే. నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, నీకై నువ్వే వచ్చి వాళ్ళవే, ఇకపై తిరనాళ్ళే. తదిగిడ తగచడు తదిగిడ తగచడు తరిగిట తదరిన తదిదీత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం. ఊహలకు దొరకని సొగసా, ఊపిరిని వదలని గొలుసా, నీకు ముడి పడినది తెలుసా, మనసున ప్రతి కొసా, నీ కనుల మెరుపుల వరస, రేపినది వయసున రభస, నా చిలిపి కలలకు బహుశా ఇది వెలుగుల దశ. నీ ఎదుట నిలబడు చనువే వీసా, అందుకుని గగనపు కొనలే చూసా. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, నీకై నువ్వే వచ్చి వాలావే, ఇకపై తిరనాళ్ళే. మాయలకు కదలని మగువా, మాటలకు కరగని మధువా, పంతములు విడువని బిగువా, జరిగిన దడగవా, నా కథని తెలుపుట సులువా, జాలిపడి నిమిషము
వినవా ఎందుకని గడికొక గొడవ రలిమిగ మెలగవా నా పేరు తలచితే ఉబికేలావా చల్లబడినను నువ్వు కరుణించేవా ఇంకేం కావాలే చాలే ఇది చాలే ఇంకే నువ్వే వచ్చి వారాలే ఇకపై తిరనాళ్ళే తదిగిన తగ చెడు తదిగిన తగ చెడు తరిగిన తగరిన తగింది ప్రాణం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మళ్ళీగీత గోవిందం తరిగిట తగరిన తగింది ప్రాణం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మళ్ళీగీత గోవిందం ఇంకేం కావాలే చాలే ఇది చాలే ఇంకై నువ్వే వచ్చి వాలావే ఇకపై తిరనాళ్ళే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను ఇంకేం కావాలే చాలే ఇది చాలే ఇంకై నువ్వే వచ్చి వాలవే ఇకపై తిరనాళ్ళే తదిగిన తగ చెడు తదిగిన తగ చెడు తరిగిట తగరిన తగింది ప్రాణం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మళ్ళీగీత గోవిందం ఊహలకు దొరకని సొగస ఊపిరిని వదలని గొలుసా నీకు ముడి పడినది తెలుసా మనసున ప్రతి కొసా నీ కనుల మెరుపుల వరస రేపినది వయసున రభస నా చిలిపి కలలకు బహుశా ఇది వెలుగుల దశ నీ ఎదుట నిలబడు చనువే వీసా అందుకుని గగనపు కొనలే చూసా ఇంకేం కావాలే చాలే ఇది చాలే ఇంకే నువ్వే వచ్చి వాలవే ఇకపై తిరనాళ్ళే మాయలకు కదలని మగువా మాటలకు కరగని మధువా పంతములు విడువని బిగువా జరిగిన దడగవా నా కథని తెలుపుట సులువా జాలిపడి నిమిషము వినవా ఎందుకని గడికొక గొడవ రలిమిగ మెలగవా నా పేరు తలచితే ఉబికేలావా చల్లబడినను నువ్వు కరుణించేవా ఇంకేం కావాలే చాలే ఇది చాలే ఇంకే నువ్వే వచ్చి వారాలే ఇకపై తిరనాళ్ళే తదిగిన తగ చెడు తదిగిన తగ చెడు తరిగిట తగరిన తగింది ప్రాణం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక
Hi friends, my best wishes to all of you for a great grand get together. మనము ఈరోజు అందరం కలుసుకొని ఇలా ఒక ఫ్యామిలీలా సెలబ్రేట్ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. మనకి ఈ సంస్థ ఈరోజు ఉన్నా లేకున్నా మన అందరికీ చాలామందికి ఒక స్థిరత్వాన్ని కల్పించింది. ఎన్నో కుటుంబాలు ఈ సంస్థ ద్వారా అభివృద్ధి చెందాయి. మనందరికీ కలుసుకునేందుకు ఒక ప్లాట్ఫామ్ కింద ఈ సంస్థ పనిచేసింది. ఈ సంస్థలో మనం మనకు అందరికీ వచ్చిన అనుభవాలు మనకి జీవితకాలం మనకి స్థిరస్థాయిగా మర్చిపోలేని అనుభవాలు. నేను ఫస్ట్ టైం 1981లో ఈ సంస్థలో ఫస్ట్ టైం మేనేజరల్ పొజిషన్లోకి వచ్చి ఇతరులతో కలిసి పనిచేయటం ఎలాగో, అందరితో కలిసి ఒక టీమ్గా వర్క్ చేయటం ఎలాగో, అందరూ కలిసి సంస్థ కోసం పాటుపడటం ఎలాగో అనేది ఫస్ట్ టైం నేర్చుకున్నాను. నాకు ఎంతోమంది ఎన్నో రకాలుగా సహాయపడ్డారు. అండ్ దిస్ హ్యాస్ ప్రొవైడెడ్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్ to connect with and to touch the lives of so many friends like you. And I am sure very few organizations have this kind of atmosphere where all live together as one family. అన్ని మేనేజ్మెంటు వర్క్మన్ అనే లేయర్స్ లేకుండా అందరం కలిసి పనిచేసిన ఎన్నో శుభగడియలు మనకున్నాయి. మనకు ఈ సంస్థ ద్వారా చేకూరిన మేలు మనం ఎప్పుడూ మర్చిపోలేము. ఈరోజు ఈ సంస్థ ఉన్నా లేకున్నా కానీ మనందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలబడిపోతుంది. మీ అందరికీ, మీ ఫ్యామిలీస్ అందరికీ బెస్ట్ విషెస్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Hi friends, I am Jawaharlal Maintenance Department. First of all, I would like to thank to the people, those who have organized this program very well. I joined in Volro in the year 1983 as a senior technician and left from Rallis in the year 2000. In this 17 years journey, I learned many more things from my superiors and enjoyed the work along with my colleagues. And my superiors and colleagues, all they have cooperated me in my career, so that I am very much thankful to them. Now I am doing my own business. I am very much happy with this. Thank you. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. 14 సంవత్సరాల వనవాసం తర్వాత శ్రీరామచంద్రుడు అయోధ్యకు వెళ్ళినప్పుడు అన్న మాటలు. 13-14 సంవత్సరాలు వోల్రో, వోల్టాస్, ర్యాలీస్ వదిలిన తర్వాత కూడా మన ప్రెమిసెస్ చూడగానే నాకు ఇదే మాట గుర్తుకొస్తాం. అంతలాగా మన ఈ కంపెనీ మీద మన అభిమానం అయితేనే, మన అటాచ్మెంట్ అయితేనే, కంపెనీ మీద, కంపెనీలో పనిచేసిన మన కొలీగ్స్ మీద ఒక ఫ్యామిలీ లాగా ఉండడం వలన ఇదంతా జరిగింది. గ్రేట్ లీడర్స్ గైడెన్స్లో పనిచేయడం వలన ప్రొఫెషనలిజం కూడా, ప్రొఫెషనల్గా ఎలాగా ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేయాలో అనే విషయం తెలిసింది. ఒక టీం వర్క్ అనేది కూడా బాగా అలవాటైంది మన ఓల్రోలో. ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం ఓల్రో, వోల్టాస్, ర్యాల్కమ్ అండ్ ర్యాలీస్. ఇంతమంది మంచి మిత్రులు దూరం అయిన సంవత్సరానికి ఒకసారైనా మనం కలుస్తున్నందుకు ఆనందంగా ఉంది.
ఇందులో పనిచేసినందుకు, మన ఓల్డ్రోలో పనిచేసినందుకు గర్వకారణంగా కూడా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి ఇనిషియేటివ్ తీసుకున్న లక్ష్మణ్కి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులందరికీ నమస్కారం. దిస్ ఈజ్ సత్యమూర్తి. ఐ హ్యావ్ అ గ్రేట్ ప్లెజర్ టు వర్క్ విత్ ఓల్డర్ కంపెనీ సిన్స్ 1982 to 1999. It's a great learning opportunity which I earned with all the support of my gurus, my colleagues, and it is wonderful, and that foundation has given me to grow in confidence in the career till I retire. I'm like you all, I'm equally excited to meet you soon in Hyderabad and cheer each other for a bright future for the years to come. Looking forward to see you all. This is Satya. Olders are very comfortable, and they have treated each employee with respect, and they have given enough exposure to the employees to grow, and also they assured that they do not harass any employee under any circumstances, and they don't throw away the employee out of the gate under any circumstances. They protected the interest of the employees. At the same time, they have seen the development of the company. Till Voltas is holding the position, they seen that the company exists in a respectable way in the community and also in the minds of the people. But when as soon as rallies had come, it was viewed from the angle of a commercial angle and try to take away the whatever is left out or best out of that, and then use that money elsewhere rather than giving protection or giving any kind of employment, additional employment or growth of the company. They have not seen. They transferred the things to other places other than the Hyderabad. They went to Akola, they went to some other places, and they try to take out of the best things from here and then slowly retrenched or otherwise closed the company. And they found ways to make a commercial view of it, and they found the profit out of it. So that's the thing where I really felt that Rallis has not done any good thing to the employees' benefit or employees, existing employees of the Voltas and Oldro. That's the thing. But as long as we are here, we are blessed. As long as Voltas and Oldros has taken place, we are blessed. Because of that, we all people are grown to this level and are happy. I don't know after Rallis what happened. The people who have thrown out of the company, are they happy about their departure or not? I don't know. But you are happy now. I'm happy. And because of the Oldro, now you are in this position. Yes, One way. it is a foundation stone for me. I came and joined the company just to feel that I am a part of Tata Group, and Tata Group is nothing but it is a governmental organization. It protects the interest of the employees and they take care of their the families. That is there they have done. That they are given confidence. When I joined also, Vajulu and Mahinder, Natarajan, they spoke to me like that only. I moved from a family-oriented company to the limited company, Voltas company. There they assured that your growth is always most welcome as long as the company has got the growth potential. You will be growing along with the company. I enjoyed it as long as I lived in the company. Currently, I am retired. I am happy. Even after my moving to another company, there also I found a very good stepping stone because of the whatever I have learned, the administrative techniques. Skills. That's those skills have really helped me to grow. Now I am happy with this kind of current situations. Let everybody in the company, when I feel like everybody in the company should grow and live happily
that is my intention, and later on I'm so many things. పెట్టిన తల్లి ఆ కంపెనీ మరవద్దు మరి, ఎందుకంటే మనకు తొవ చూపిందే వోల్టాస్ కంపెనీ రాలిస్తాం ఓల్రో నుంచి. జీవిత చరిత్ర అంటే ఇప్పుడు మేము ఈరోజు ఈ చేతిలో ఉన్నామంటే ఆ కంపెనీ పుణ్యం. చాలా హ్యాపీగా ఉండేది అందరితో, వర్కర్తో కలిసి. కంపెనీ మంచి రన్నింగ్లో ఉండేది, ఫ్యామిలీ అందరూ బాగుండేది. ఇప్పుడు పరిస్థితి చూస్తే ఎలా అనిపిస్తుంది? పరిస్థితి కంపెనీ ఇంకా కొన్ని రోజులు నడిస్తే బాగుండేదన్న ఫీలింగ్ ఉండేది, కానీ మన బ్యాడ్ వల్లనో ఏ వల్లనో కంపెనీ బంద్ కావడం వల్ల బాధగా ఉంది. హ్యాపీగా ఉన్నావా? లేదే, ఆ కంపెనీలో పనిచేయ వల్లే ఈ పొజిషన్లో ఉన్నాం. హ్యాపీగానే ఉన్నాం ఇప్పటికీ. హెల్త్ పాయింట్ ఆఫ్ కానీ అన్ని విషయాలు కానీ అన్ని హెల్త్ పాయింట్ ఆఫ్లో కొంచెం కెమికల్ కంపెనీలో పనిచేసాం కదా, కీలో నొప్పులు బాగా ఎక్కువైపోయింది. కొంచెం మా హెల్త్ కూడా దెబ్బతింది ఆ కెమికల్ కంపెనీలో, ఎందుకంటే ఆస్తమా ఇవన్నీ రావడం వల్ల మనకు ఎలర్జీ కెమికల్స్ ఎలర్జీ బ్యాడ్ చెప్పడం లేదు, కెమికల్స్ మనకు పడకపోవడం వల్ల కొంచెం మంది బాడీస్ దెబ్బతిన్నాయి. ఓవరాల్గా నువ్వు హ్యాపీగా ఉన్నావు? హ్యాపీగానే ఉన్నాను సార్. నవ్వుతూ చెప్పరాదు? నవ్వుతుంది, హ్యాపీగా ఉన్నాను సార్. 83లో జాయిన్ అయినాను. 26 years ఓవర్లో వోల్టాస్ రాయల్ కేప్ ర్యాలీస్ సర్వీస్ ఉంది. ఇక బయటకు వచ్చిన తర్వాత ప్రజెంట్ నా ఆరోగ్య ప్రాబ్లం తోటి నేను ఏ ఆర్గనైజేషన్లో బయటకు చేయలేదు. ఈ కంపెనీ చెప్పుదామంటే అది మనకి ఓవర్లో వోల్టాస్లు చేసినామంటే ఆ గుర్తింపే డిఫరెంట్గా ఉన్నాయి. మేము బయటకు వచ్చినా మాకు సమాజంలో కానీ పబ్లిక్లో తిరిగితే మీకేం వోల్టాస్ వద్దు అన్న వాళ్ళందరూ అది చేస్తుంటే ఆనందంగా ఉంటుండే. ఇక కంపెనీ బంద్ అయిన నుంచి కొద్దిగా మాకు లోకల్లో కొద్దిగా ఆ రోజున్న అది ఇప్పుడు లేదు, హ్యాపీనెస్ లేదు, ప్లస్ అది లేదు. ప్రజెంట్ అయితే నా ఏజ్ వాళ్ళు ఇప్పటి వరకు కంపెనీ ఆర్గనైజేషన్ నడిస్తే అందరూ వెల్ సెటిల్డ్ అవుతారు. అదొకటే మాకు హెల్త్ పాయింట్ ఆఫ్ కానీ అన్ని హెల్త్ పాయింట్ ఆఫ్ అది చిన్న ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం అయితే మనకు రాలేదు ఇప్పటి వరకు. ప్రజెంట్ అయితే అంత హ్యాపీ. నవ్వు. నమస్కారములు అందరికీను. నా జర్నీ వోల్టాస్లో చాలా మరవరాని జర్నీ. ఐఎమ్ వెరీ మచ్ blessed to work with you all, and the takeoff from Voltas had been very nice for me, which has helped me to face various challenges in my life as well as my career. I am very much excited to meet you all in our expected get together on 24th February. Thank you all. सभी को सुदीप कुमार मित्तल का सप्रेम नमस्कार. I was heading safety department in Voltas from 97 to 99. I consider myself very fortunate for working with an excellent team in Voltas. I really appreciate the technical competency of production, engineering and EHS team. I would like to share with you today that I got an excellent opportunity in Piramal Healthcare due to my exposure to very good systems of safety and environment in Voltas, and I am sure that all my other colleagues might have been benefited in their professional career due to very good exposure to various state-of-the-art technology in Voltas. I miss lot of things in Voltas, but especially I miss our factory day celebration where we used to come along with our family members. I felt that there was human touch in our workmen, and because of this I had very good memories to cherish. Let us enjoy our retired life by spending some quality time with our colleagues and friends. Thank you all. 25 years. Old road to rallies. అన్నట్టు కానీ టెక్నికల్ ప్లాన్ డెవలప్ అయిన తర్వాత మా శాలరీస్ కూడా బాగా ఇంక్రీజ్ అయిన తర్వాత మేము చాలా హ్యాపీ అయ్యాం. మేము ఉండడానికి కారణం బేస్ కంపెనీ బాగా ఆనందపడింది. మేము బాగా ఆనందపడింది ఏమిటంటే టాటా గ్రూప్లో పనిచేస్తున్నాము
అనే ఆనందం బాగా ఉండేది మాకు. Good. కానీ కొంచెం తగ్గ విషయం ఏంటంటే ఈ స్మెల్ గురించి బయట కొంచెం బ్యాడ్గా అంటుంటే అప్పుడు మేము బాధపడి వాల్టాస్లో ఉండగా మేము ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకున్నామంటే వాల్టాస్లో ఉండగానే కంప్లీట్ చేసుకున్నాం. వాల్టాస్లో ఉండగానే గృహప్రవేశం చేసుకున్నాం. చాలా ఆనందించాం. ఆ ఓల్డ్లో ఇచ్చిన గిఫ్ట్లు మా ఫ్యామిలీ ఎంతో హ్యాపీ అయ్యేవారు. అప్పుడు గిఫ్ట్లు ఫ్యాక్టరీస్లో చాలా తక్కువ ఇచ్చేవారు. ఆ గిఫ్ట్లు అనేవి ఆ ఓల్డ్లో నుంచే స్టార్ట్ అయ్యాయి మాకు. కాబట్టి నేను చాలా 100% హ్యాపీగా ఉన్నానండి. తర్వాత కంపెనీ నుంచి విఆర్ఎస్ ఇచ్చి పంపించేసినప్పుడు కూడా నాకు ఒక 7 లక్షలు ఇచ్చి పంపించారు. ఆ 7 లక్షలతో ఆ బేస్తోనే నేను ఎంతో హ్యాపీగా బ్రతుకుతాను. సాటిస్ఫాక్షన్ లెవెల్ 100%. ఇంద్రయ్య గారితో పనిచేసినప్పుడు మాకు చాలా 105% మాకు చాలా ఆయన చూస్తే అదొక గౌరవం, అదొక భక్తితో ఫీల్ అయ్యేవాళ్ళం మేము. ఆయన మమ్మల్ని ఏ తప్పు చేసినా తప్పుకి ఆయన వేరే విధంగా మాకు శిక్షణ ఇచ్చేవాడు తప్ప పొట్ట మీద కొట్టడం అనేది లేకపోతే ఏదైనా పనిష్మెంట్ ఇవ్వడం అనేది ఏమి చేసేవారు కదండి. కానీ చాలా మంచి స్మూత్ మేనేజర్ అండి ఆయన. తర్వాత మాకు ఏదన్నా కావాలన్నా ఇంక్రిమెంట్లు అయ్యి అడిగినా దానికి తగ్గట్టే చెప్పేవారు ఆయన. అంటే మాకేమి ఇబ్బంది కలిగించలేదండి. మమ్మల్ని చాలా ఇదిగా చూసేవారు, ఇంట్రెస్ట్గా చూసేవారు. మమ్మల్ని చాలా చంద్రశేఖర్ గారు వచ్చినప్పుడు కొంచెం స్పీడ్ ఎక్కువైందండి. స్పీడ్ ఎక్కువయ్యి కొంచెం అంటే మనిషిని తెలుగులో చెప్పాలంటే తరవడం లాంటిది చేసేవారు ఆయన. దాంతో కొంచెం ఫీల్ అయ్యేవాళ్ళు మేము. ఫీల్ అయినా మేము మరి ఆ స్పీడు అంటే వాళ్ళ ఉండి ప్రెషర్స్కుంటే ఆ స్పీడు మేము చేయాలి కాబట్టి మేము కూడా పరిగెట్టడం నేర్చుకున్నాము. అది జరిగింది. ఇప్పుడు ఈ గట్ టుగెదర్ అనే సిస్టమ్ పెట్టిన తర్వాత చూడలేము అనుకునే పరిస్థితి అందరూ చూడగలుగుతున్నందుకు చాలా ఆనందంగా వస్తున్నారు. అందరూ ఆనందంగా వచ్చి చూస్తాడు ఇంకా ఆనందంగా అనిపిస్తుందండి. ఆడు బాగా చూసారంటే పిల్లయ్య గారి గురించి నేను చెప్పారు కదా, చాలా మంచి వ్యక్తి అండి. పని ఏదన్నా చేయకపోతే చెయ్యి సంపూర్తినైనా అది పని చెప్పేట్టుగా. పిల్లయ్య గారేమో సూపర్వైజరు. అలాగా పిల్లగారు వస్తున్నారండి. ఇక భూతనాథ్ అంటే అందరూ ఆయన ముందు చేయాలి, మనం చేయమని ఇది క్యాప్ పెట్టాలంటే కంపల్సరీ ఆ క్యాప్ తీసి ఆయనే వచ్చి ఉరుకుతా పెట్టేస్తారు. ఎట్లా పెట్టాలప్ప నువ్వు ఏం చేస్తావో క్యాప్ పెట్టవో కూలే అనేవాడండి. పిల్లయ్య గారు చాలా మంచి వ్యక్తి అండి. డైరెక్ట్ పోయి మేము ఏది అడిగినా కూడా ఓకే శాంక్షన్ చేయాలి. అరవమదన్ కాడికి పోయి అప్పుడు అరవమదను ఇప్పుడు భాషా గారు ఉండేవాళ్ళండి. వెనకాల పడి మనకు లీవ్ కూడా శాంక్షన్ చేయించేవాడు. ఆయన పొమ్మంటే మాత్రం కంపల్సరీ మేనేజ్మెంట్ తోటి కొట్లాడి కూడా లీవ్ తెచ్చేవాడండి. మంచి పిల్లయ్య గారు చాలా మంచి వ్యక్తి అండి. పైకి అవుతుడే కానీ లోపల మాత్రం ఎలాంటివి ఉండవండి. ఎదురుగా పని చేయించడంలో మాత్రం ఎనికిపోయే క్వశ్చన్ లేదండి. ఎవరు ఆయన మెచ్చుకోవాల్సిందే. బిఎస్ రాజు గారు కూడా మంచి వ్యక్తి అండి. ఆయన పాపం దురదృష్టవశాత్తు ఆయన వెళ్ళిపోవడం చాలా బాధాకరంగా ఉన్నది. ఒకటి ఆయన కూడా మంచి వ్యక్తి. ఆయన కూడా ప్రొడక్షన్లో మాతో పాటు కూర్చొని పనిచేసే వ్యక్తి. ఆయన కూడా అందరిని నవ్విస్తూ ఉండేవాళ్ళు. శ్రీనివాస్ గారు, బిఎస్ రాజు గారు చాలా బాగుండేవాళ్ళు. శ్రీనివాస్ షిఫ్ట్ అసలు జోక్స్ అంటే ఇంకా మేము నైట్ ఆడుతూ ఉంటే ఆయన జోక్స్ అండి. నవ్వలేక తెచ్చేవాళ్ళను. పాప కృష్ణ గారు చేసినట్టుండేది కదండి. ఆయన ప్రొడక్షన్ కూడా కరెక్ట్గా టైం ఇంకా ఈ లెవెల్ చేసి వెళ్ళాల్సిందే. ఈ నైట్ అంటే అర్ధరాత్రి దాకైనా మేము కూడా దబదబా చేసేవాళ్ళం. ఇంకా మా అర్జున్ గారిని చెప్పాల్సింది ఉంటుందండి. అర్జున్ గారు గేటు ప్లస్ ఫార్ములేషన్, గేటు డ్రమ్ అంటాడు, స్టోర్ అంటాడు. డ్రమ్ అంటే ప్రొడక్షన్ అంటాడు. ఇంకా ఇంద్రయ్య గాడికో లేకపోతే మూడ గారే చేపించుకుని వస్తాను బాసు. అరే నీ ఏమన్నా ప్రొడక్షన్ అట్నే అరే నువ్వు గుట్రా బై క్యాపులు పెడుతున్నావు. ఏడిపోయినా బా అంటాడు పిల్లి. ఏం సార్ అర్జున్ పెడితే ఆయన పెడితే ఎప్పుడైతే బా నేను కొడతానని డ్రాయర్ మీద కూర్చొని కొట్టేవాడండి. ఆయన వచ్చిందా రాపా పిలువు పో అనేవాడండి. చాలా ఆనందంగా ఉండేది. ప్రొడక్షన్ అయితే మాకు అయితే చాలా ఆనందం. ఇంకా సంటిగాడు ఫస్ట్లో బాగుండేవాడండి. సంటిగాడు తర్వాత దెబ్బలు తగిలినాక అంత ఇదేం లేదు. ఫస్ట్లోనైతే వాడు ఒక్కడే ఫార్ములేషన్లో వాడు ఒక్కడేనండి. డ్రమ్ లేపుకోవటం ప్లస్ ఫిల్లింగ్ చేసుకోవటం అంతా వాడే ఉంటుందండి. మేము లోడింగ్ చేయటం, ఫిల్లింగ్ వేరే వాళ్ళతో వాడు ఒక్కడే పెడతాడండి. ఎవరు మన పిల్లి కానీ సూపర్వైజర్ మన లేకపోతే వాడు అది పని కాగా నేను ఆ పని చేయను రా భయ్
పోయి బాత్రూంలో పోయి సిగరెట్ కొడుతుంటాడు. పిలిచినా రాడు. ఏమైనా కూర్చోమంటే కూర్చుంటాడు, వచ్చి ఇట్నే చూస్తుంటాడండి వాడు. పని చేయాలంటే హాయ్ ఈ పనులు నా చేత కాదు, చిన్న చిన్న క్యాబులు పెట్టమంటే వాడు పెడతాడు అంటాడు అనుకున్నాడు. మేము ప్రేమనాథ్ గారు ఉండాలనుకున్నాం. చాలా మంచి రీసెంట్గా మామూలు వర్కర్ తోటి కూడా మేమజ్జిగంగా మాట్లాడతాడండి. మామూలుగా హెల్పర్ తోటి కూడా కొంతమంది మీ సూపర్వైజర్ చెప్పండి ఆయన చూసుకుంటాడు అని. ఇప్పుడు మేము ఎలా ఉన్నారు? ఇప్పుడు హెల్త్ బాగానే ఉన్నారు, హెల్త్ ప్రాబ్లం ఏమీ లేదు. అంటే దాని ప్రకారం 4-8 ప్రాబ్లం ఏం లేదు. 4-8 ప్రాబ్లం ఏమి ఎఫెక్ట్ ఏమి. ఒకప్పుడు డస్ట్లో పనిచేసినాం సార్, తర్వాత 4-8లో కూడా పనిచేసాం, 4-8 గుంటల్లో కూడా పనిచేసినాం. మీ ఆరోగ్యం ఎలా ఉంది? అప్పుడు కొంచెం వీక్ అనిపించేదండి, సాయంత్రానికి కొంచెం నీరసంగా అనిపించేది. మందు కొట్టేవాళ్ళం అండి. మందులో ఫుల్లా హాఫా? ఒక హాఫ్ క్వార్టర్. అంటే హాఫ్ వల్ల ఈ పొజిషన్లో ఉన్నారా, లేకపోతే 4-8 వల్ల ఈ పొజిషన్లో ఉన్నారా? హాఫ్ క్వార్టర్ వల్ల ఈ పొజిషన్. హాఫ్ క్వార్టర్ అంటే హాఫ్ అంటే హాఫ్ బాటిల్ అవుతుంది. హాఫ్ క్వార్టర్ అంటే 90 ఎక్కువ అంటే దానివల్ల ఇంటికి వచ్చినా కొంచెం నీరసం ఉండేది. పొద్దున్న అలవాటు. ఈ వోల్టాస్లో కొన్ని 32 years వరకు చేశానండి, ఓల్రో నుంచి. అందులో అప్రెంటిస్ స్టార్టింగ్ టైం బాగా తక్కువ జీతం అయినా కానీ అప్పుడు ఆనందంగానే ఉండేది. వోల్టాస్ అయిన తర్వాత కూడా జీతాలు పెరిగిన దాంతో భాగంగా ఇవి కూడా పెరిగినాయి, ఖర్చు కూడా పెరిగినాయి. అప్పుడు ఆనందంగానే ఉందండి. కానీ స్టార్టింగ్ నుంచి కూడా కంపెనీలో మాత్రం ఎంప్లాయీస్తో అంటే నేను ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఎక్కువ చేశాను కాబట్టి అందరూ ఇంజనీర్స్ కాడి నుంచి, ఆపరేటర్స్ కాడి నుంచి, హెల్పర్స్ కాడి నుంచి అందరూ ఒకే లెవెల్లో ఉన్నట్టు వచ్చిన తర్వాత కంపెనీలో ఉండగానే ఇల్లు కట్టుకున్నానండి. కొంత కొద్ది ఆస్తులు సంపాదించిన పిల్లలు చదివించుకున్నానండి. అంతా హ్యాపీగానే ఉందండి. అదే స్టెబిలిటీతో ఇప్పుడు కూడా రిటైర్ అయినా కానీ హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉన్నా. కంపెనీలో పనిచేసినప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి కూడా అరే మనకు తక్కువ జీతం అయినా కానీ కరెక్ట్ టైంకి జీతాలు ఇచ్చేవారండి. ఆ ఇచ్చిన డబ్బులు అడ్జస్ట్ చేసుకుంటాకే చాలా ఆనందంగా ఉండేదండి. మా వాళ్ళు కూడా మా కంపెనీలో మన జీతాలు కరెక్ట్గా ఇస్తారు, ఎక్కడ అటు ఇటు ఇస్తూ ఉంటారు కానీ మా కంపెనీలో బాగా ఇస్తారండి. ఫ్యామిలీస్ కూడా అందరితో చెప్పుకుంటూ ఉంటారండి. అది చాలా సంతోషం అనిపించేదండి. 99% చాలా సాటిస్ఫాక్షన్లో ఉన్నాను. కొద్దిగా బాగా నవ్వు. ఇప్పుడు ఎవరికి My congratulations to the organizers for keeping Volta Spirit alive over the years and making this event a regular annual affair. It is impossible to forget the time we spent together, and for me especially as Chief Manager HR during transitory phase was a challenge, but the faith reposed by the top management and the unconditional cooperation and spirit of my colleagues and the workforce made my job enjoyable and fruitful. It has been a win-win situation. My thankful regards to the Pottencheru residents for understanding the industry's problem and giving full support. My very best wishes to all our fraternity members and a big God bless. Jai Hind.